శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. సింహరాశి వారికి రాశి అందే బుధ రవిగ్రహ సంచారంతో ఈ నెల ప్రారంభం అవడం జరుగుతూ ఉంది. రాశ్యాధిపతి రాశిలో ఉన్నప్పుడు జాతకుడికి ఎటువంటి సమస్య వచ్చినా స్వయం కృషితో దాన్ని పరిశీలించుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటాడు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. 10 మందికి సహాయం చేద్దామన్న ఆలోచన కలుగుతుంది. న్యాయపరమైనటువంటి చిక్కులు సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడితో ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే బుధుడి యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. అంటే ధన లాభాధిపతిగా బుధుడు రాశి అందు ఉండడం వలన ధనాన్ని సంపాదించే టాలెంటు మీకు పెరుగుతుంది. ఆ విధంగానే ఆదాయం కూడా కొద్ది కష్టంతో ఎక్కువ లాభాన్ని గడించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఈ బుధాదిత్య యోగం విద్యార్థులకి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకోవడం, మంచి గురువు లభించడం జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి వారిలో నైపుణ్యం పెంచుకోవడం, ప్రజలకు మరింత మంచి సేవలు అందించడం, అలాగే ప్రభుత్వ పథకాలు ఏమన్నా ఉంటే ప్రజలకు అందించాలనే నిజాయితీగా పనిచేయడం జరుగుతుంటుంది. ఏ స్వతంత్ర వృత్తిలో ఉన్నా కూడా వాళ్ళు స్వలాభం కన్నా ఇతరులకు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ బుధుడు రాశి అందు ఉండడం వల్ల ఆర్థిక పరంగా మాత్రం చాలా మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే 2-3 మార్గాల ద్వారా మీకు ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం ఈ సెప్టెంబర్ 17వ తారీఖున రవి మళ్ళా రాశి మారి ధనస్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబపరమైన చికాకులు ఏమైనా ఉంటే దాన్ని పరిష్కరించుకుంటారు. కుటుంబంలో ఒకరికి ఏదో ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ పదవి కానీ వస్తూ ఉంటుంది. అలాగే కుటుంబ గౌరవం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం కూడా అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ మనకి 15వ తారీఖునే బుధుడు స్వక్షేత్రం అయినటువంటి కన్యలో ప్రవేశించి ఉచ్చులో ఉండడం జరుగుతుంది. దాంతో బుధుడు ఎక్కడ కలగడంతో మరి ఉచ్చులో ఉన్నటువంటి బుధుడితో రవి ఎప్పుడైతే కలిశాడో ఈ రాశి వారికి అంటే సింహరాశి వారి యొక్క సామర్థ్యం పెరుగుతుంది. వారు ఇంకా నైపుణ్యంగా టాలెంట్గా తన ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో ఎవరికన్నా మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది. కుటుంబం యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ బాగున్నాయి, కానీ కుటుంబ స్థానం మీద శని యొక్క దృష్టి పడుతుంది. ఇది చాలా వరకు ఏదైనా మంచి జరగాలి, మంచి జరుగుతుందనే విషయంలో ఎవరో ఒకరు వచ్చి దాన్ని ఇబ్బంది పెట్టడం, ఏదో పొలపెట్టి దాన్ని నష్టపెట్టడం, మిమ్మల్ని అఘోరపరచాలనే ప్రయత్నం చేయడం, మీరు చెప్పిన విషయాలు ఇంట్లో వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కూడా అనుకోకుండా కొన్ని సందర్భాలు ఇంకా చివరి నిమిషంలో ఇంకా పని అయిపోతుందన్న విషయంలో ఈ విధమైనటువంటి అబ్స్టాకిల్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మరి ఇప్పుడు మన సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. ఈ అష్టమ శని ప్రభావం ఎలా ఉంటుందంటే మన పనంతా పూర్తి అయిన తర్వాత ఏదో చిన్న లోపాన్ని చూపించి అక్కడికి ఆఫ్ చేయడం జరుగుతుంటుంది. దాంతో వచ్చిన అవకాశం పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. అప్పటిదాకా ఖర్చు పెట్టినదంతా కూడా మనం వేస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు ఏదైనా ఈ సమయంలో ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఏదో పెళ్లి ప్రయత్నం చేస్తున్నాం మీ అబ్బాయికో లేదంటే వ్యక్తిగతంగా మీకో ఏదైనా వివాహ ప్రయత్నం, ఒక సంబంధం మాట్లాడుకున్నాం, ఇవన్నీ చివరికి వచ్చిన తర్వాత ఏదో చిన్న వంక పెట్టి ఆ సంబంధాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే దానివల్ల వచ్చిన పొరపాటు అయితే కాదు, కానీ సంఘంలో ఉన్నటువంటి నేమ్ అండ్ ఫేమ్ దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు అందరూ మనల్ని నిందించడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఎటువంటి ప్రయత్నం అయినా మనం ఎంతవరకు దాన్ని సాధించగలం, ఎంతవరకు మనకు అర్హత ఉంది అన్న విషయాన్ని గమనించిన తర్వాతే ముందుకు వెళ్ళడం మంచిది. లేని పక్షంలో ఏదో ఒక ఇబ్బంది వచ్చే సూచనలు ఉన్నాయి. సో దీన్ని పరిష్కరించుకొని ముందుకెళ్తే మంచిది. అంటే ఈ విధంగా రాకుండా ఉండాలంటే కంపల్సరీగా మీరు శనిగ్రహ అనుగ్రహం కోసం తగు విధమైన పరిహారాన్ని చేసుకుంటే మంచిది. అయితే మరి ఈ నెల ప్రారంభంలో 14వ తారీఖు సెప్టెంబర్ దాకా 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. అంటే వ్యక్తిగత అవసరాలకు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో కానీ, ఏదైనా వినోద కార్యక్రమాల్లో కానీ, ఏదైనా ఒక
కొత్త ప్రదేశంలో దూరంగా ఉన్నటువంటి ప్రశాంత వాతావరణంలో హ్యాపీగా ఫంక్షన్ జరుపుకోవడం కానీ, పార్టీ చేసుకోవడం కానీ, ఇష్టమైన వారితో కలిసి ఎంజాయ్ చేయడం కానీ, ఇవన్నీ శుక్రుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయి. అనవసర వ్యక్తులతో పరిచయం పెంచుకుంటారు. వారి కోసం ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, మీ యొక్క ఆలోచనల వల్ల ఏదో విధంగా ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. అయితే ఇంచుమించుగా మనకి 14వ తారీఖు సెప్టెంబర్ తర్వాత శుక్రుడు రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా మీకు వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది. ఒక విధమైనటువంటి సామర్థ్యం పెరుగుతుంది. చాలా నైపుణ్యంగా మీరు మీ యొక్క వృత్తిని ప్రజెంట్ చేస్తారు. ఇది ఎక్కువగా సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంచుమించుగా మనకి ఈ సెప్టెంబర్ 14 తర్వాత ఎక్కువగా సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, డైరెక్టర్గా ఉన్నా, యాక్టర్లుగా ఉన్నా మీలో సామర్థ్యం పెరుగుతుంది. దాన్ని చాలా నైపుణ్యంగా మీరు వృత్తిని ప్రజెంట్ చేయగలుగుతారు. తగు విధంగా మీ కొత్త కొత్త అవకాశాలతో పాటు మీ యొక్క స్థాయి కూడా పెరుగుతుంది. మీరు తీసుకునే రెమ్యునేషన్ కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ మీకు అనుకూలంగా ఉండడం, గురువు లాభస్థానంలో ఉండడం కూడా భగవంతుని ఆశీస్సులు లభిస్తున్నాయి. మీ ప్రయత్నానికి పెద్దవారు సహకరిస్తారు. అలాగే వాక్చాతుర్యంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడుగా సమర్థవంతంగా మాట్లాడి సమస్యను సాల్వ్ చేసుకోగలుగుతుంటారు. బట్ ఏదైనా ఇవన్నీ బాగున్నాయి. సప్తమంలో వచ్చినటువంటి రాహువు, అష్టమంలో శని, ఈ రెండు కూడా మీరు చేసే ప్రయత్నాన్ని పాడు చేస్తుంటాయి. సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించి ఏదో విధంగా మిమ్మల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఏదో దాంట్లో దింపి మిమ్మల్ని మోసం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు కంపల్సరిగా ఈ నెలలో రాహువు మరియు శని సంబంధించిన గ్రహాలకు పరిహారం చేసుకుంటే, మిగతా గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనకు అనుకూలంగా ఉన్న గ్రహాలకు మనం పెద్దగా ఏం చేయక్కర్లేదు. వాటికి అధిదేవతలకి కొద్దిగా నమస్కారం చేసుకోవడం, రోజు టెంపుల్కి వెళ్ళడం, రోజు సూర్య నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ పాపగ్రహాలు రెండింటికి పరిహారం చేసుకుంటేనే మీకు ఈ నెలలో మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. లేని పక్షంలో రొటీన్గా జరుగుతూ ఉంటుంది. ఏదో చట్టం తన పని చేసుకున్నట్టు గ్రహాలు వాటి పనులే చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. మనం కేవలం ప్రేక్షకులుగా నిలబడడం జరుగుతూ ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో ఉన్నటువంటి దోషాలు అవి గోచారరీత్యా వాటిని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటివే మనకి అష్టమ శని, ఏలినాటి శని, సర్పదోషం, ఇటువంటి దోషాలు పరిష్కరించుకోవడానికి ప్రతి నెలలో కూడా ఏదో ఒక కొన్ని అవకాశాలు మరి ఆ దేవతలు మనకి అనుగ్రహించడం జరుగుతూ ఉంది. అందులోనే ముఖ్యంగా ఈ మాస శివరాత్రి, సంకష్టాల చతుర్థి లాంటివి ప్రతి నెల రావడం జరుగుతూ ఉంటుంది. అయితే జాతకంలో ఉన్నటువంటి ప్రధాన దోషాలు పితృదోషాలు. ఈ పితృదోషాలు జాతకంలో ఉన్నప్పుడు అవి ఒక కుటుంబం ఉన్నప్పుడు, ఆ కుటుంబంలో 4 అన్నదమ్ములు, 4 అక్కచెల్లెలు ఉన్నప్పుడు అందరి మీద దాని ప్రభావం అయితే ఉండదు. ఎవరో కొందరి మీదే ఆ పితృదోష పరిహారం రావడం జరుగుతూ ఉంటుంది. దీని కారణం వల్ల రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. రిపీటెడ్గా అబార్షన్లు అవ్వడం, రిపీటెడ్గా ఇంట్లో ఎవరో ఒకరు దుర్మరణం పాలవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఏ సంవత్సరం కూడా ఈ పండగలు చేసుకోవడం లేకుండా ఎవరో ఒకరు కాలం చేయడం అది జరుగుతూ ఉంటుంది. దీనికి ఏర్పడుతున్నటువంటి కారణం ఏంటంటే అది మనకి పితృదోషాల కారణంగా ఈ విధంగా జరుగుతుంటాయి. అలాగే ఒక ఇంట్లో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, పెళ్లి కాకుండా ఉండిపోతున్నారు, వంశం అంతమైపోతుంది, ఇవి కూడా అదే కారణం అవుతుంటుంది. వాటి పరిష్కారానికే ప్రతి సంవత్సరం ఈ మహాలయ పక్షాలని ఈ భాద్రపద మాసంలో ఇంచుమించుగా 15 రోజుల పాటు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు పితృదేవతల్ని సంతృప్తిపరిచే విషయంలో మీ యొక్క ఆచార ప్రకారం విధి విధానంగా దానికి సంబంధించినటువంటి పరిహార క్రియలు చేసుకోవలసి ఉంటుంది. మరి అది చాలా రకాలుగా చాలా ఆచారాలు ఉంటుంటాయి. వెరీ సింపుల్గా చేసుకోవాలనుకుంటే గోవుకి సేవించడం, గోవుకి తగు విధంగా మరి ఆహారం సమర్పించడం లాంటివి చేసుకోవడం కానీ, లేదంటే ఎవరైతే మీ పెద్దలు ఏ వయసులో అయితే వాళ్ళు చనిపోవడం జరిగిందో ఆ వయసులో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి చక్కగా మంచి వస్త్రాలు అవి పెట్టి వారికి భోజనానికి అవి ఏర్పాటు చేసి
కొంత బహుమతి రూపంలో ఇవ్వడం వల్ల కూడా ఆ పితృదోషాలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. మామూలుగా పుష్కరాలయం వచ్చినప్పుడు అది వేరే సంగతి. కానీ ఈ మహాలయ పక్షాల్లో కంపల్సరిగా మీ పితృదేవతలను తలుచుకొని ఏదో 10 మందికి అన్నదానం చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, బహుమతులు ఇవ్వడం వల్ల, ఏదన్నా దానం చేయడం వల్ల ఇది పరిహారం అవుతుంది. అంటే మీరు చాలామంది నమ్మకం ఉండదు. అసలు పితృదోషానికి దీనికి సంబంధం ఏముంటుందండి, మేము పెళ్ళి అవ్వడానికి దానికి సంబంధం అంటుంటారు. ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంటుంది తప్ప మామూలుగా కవులు చెప్పేవాళ్ళకైతే కాదు. ఒకసారి 10 మందికి చేయడం వల్ల నష్టమైతే లేదు, కనీసం మీరు కాకపోయినా మీ తర్వాత తరమైనా బాగుంటుంది. కాబట్టి కంపల్సరిగా మీరు ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు విధి విధానంగా మీకు ఎంత తాహత ఉంటే, ఎంత సహకరిస్తే అంతే చేయండి. పెద్ద ఎక్కువేం అక్కర్లేదు, ఒక వ్యక్తికి చేయండి చాలు, సరిపోతుంది. బట్ ఏదైనా మనం చేసిన దాన్ని బట్టే భగవంతుడి యొక్క ఫలితం కూడా ఉంటుంది. పితృదేవతలు అన్నా కూడా కేవలం భగవంతుడితో సమానంగానే ఉంటారు తప్ప వాళ్ళేం పర్టికులర్గా ఏం కాదు. ఇదంతా కూడా సమాజం యొక్క శ్రేయస్సు కోసం, మన యొక్క మంచి కోసం మన ఋషులు మనకు నిర్ణయించారు. ఆ ఋషుల యొక్క గోత్రంతో మనం వెళ్తున్నాం కాబట్టి ఇది సదా ప్రతి ఒక్కరి మీద దీని ప్రభావం చూపుతుంటుంది. అది ఎల్లవేళ చూపించాలని రూల్ లేదు, ఎప్పుడో ఒకసారి దాని ప్రభావం వస్తుంటుంది. దాన్ని కొంతమంది బలవుతుంటారు. అలాగ అవ్వకుండా ఉండడానికి ఈ పరిహారాలు చేసుకుంటే సర్వదా అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలన్నటువంటి సిద్ధాంతం ప్రకారం మరి సర్వేజన సుఖినో భవంతు, శాంతి.